సీఎం రేవంత్ పాలనకు అప్పటి కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు అయిన సందర్భంగా ఓయూ కాలేజీలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. గత ప్రభుత్వం నిరసన తెలిపే హక్కుల్ని కాలరాసిందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికలప్పుడు చెప్పిందో దానికి కట్టుబడి ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ అపర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏకకాలం 30 రోజులలోనే తెలంగాణలో అనేకమైన మార్పులు వచ్చింది. కాబట్టి మీ 30 రోజులు పనిచేసిన మీ అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క మద్దతుతోని, విద్యార్థుల స్ఫూర్తితోని, లేకపోతే నిరుద్యోగుల మద్దతుతోని, అన్ని తెలంగాణ సకల జనుల మద్దతుతోని, స్ఫూర్తితోని మీరు 5 ఏళ్ల కాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాలని, ఆశీస్సులు పొందాలని కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఇలా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఇనుప కంచెలు లేని, ముళ్ళ కంచెలు లేని, నిర్బంధాలు లేని ఒక తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. దానికి అంతటికీ కూడా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ